హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే గతంలో మన రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలనైనా అమలు చేయడం జరిగింది. ఇక 500 రూపాయల సిలిండర్ కానీ, ఎల్పిజి సిలిండరు, అలాగే మనకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, మనకు అంతేకాకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లేటెస్ట్గా ప్రారంభించారు. ఈ యొక్క పథకాలకు మీరు ఏదైనా సరే అంటే ఇప్పటి వరకు అమలైనటువంటి పథకాలు మాత్రమేనండి. ఈ పథకాలకు మీరు ప్రజాపాలనలో కనుక అప్లై చేసుకోకుండా ఉంటే, ఈ సంక్షేమ పథకాలకు మీకు లబ్ధి పొందకుండా ఉంటే, మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి, ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఇక మీకు గతంలో ఏదైనా 200 యూనిట్ల ఉచిత కరెంట్ రాకుండా ఉన్నా, అలాగే మీకు 500 రూపాయల సిలిండర్ రాకుండా ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతానికి దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్లకు పథకం ప్రారంభమైంది కదా. ఇందిరమ్మ ఇండ్లకు మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది. మీరు వెంటనే ఇక్కడికి వెళ్ళి ఈ జిరాక్సులతో మీరు ఈ పథకాలకు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు మళ్ళీ కూడా లబ్ధి చేకూరుతుందన్నమాట. ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఇక పట్టణాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ జిరాక్సులు ఉండాలి ఏంటి అనే సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఆ విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందుతారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నా పరిస్థితులు చూసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి దయచేసి 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి సహాయం చేయదలుచుకున్న వారందరూ కూడా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు విలువైన సహాయాన్ని పంపించండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో మంది దగ్గర మోసపోతూ ఉంటారు. దయచేసి అలా కాకుండా ఎదురుగా కనిపించి అడిగే వాళ్ళకు సహాయం చేయండి అన్న. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైందే. మీరిచ్చే రూపాయి నాకు చాలా విలువైందన్న. తప్పకుండా మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించి దయచేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాలాంటి వికలాంగుల కోసం పంపించండి. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ వంతు సహాయాన్ని నాకు పంపించండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఆయన విడుదల చేసినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 500 రూపాయల సిలిండర్ కానీ, ఆ గ్యాస్ సిలిండరు, అలాగే మనకు 200 యూనిట్ల ఉచిత కరెంటును కానీ, ఇలా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకాలకు అందరూ కూడా డిసెంబర్లో ప్రజాపాలన ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 6 రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పట్లో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం
ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది. అంటే ఈ పథకాల ద్వారా చాలా మంది 500 రూపాయల సిలిండర్ తీసుకుంటున్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటు పొందుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కూడా మనకు వివరాలు అనేటివి నమోదు చేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. అప్పట్లో ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే, మీరు అప్పట్లో దరఖాస్తు చేసుకోలేకపోయి ఉంటే, చాలా కారణాల వల్ల దరఖాస్తులు చేసుకోలేదనమాట. ముఖ్యంగా రేషన్ కార్డుల సమస్య అయితే ఉంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రకటించారు. కాబట్టి కొత్త రేషన్ కార్డులకు ఇబ్బంది లేదు. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తే మనకు జనవరిలో మీరు తీసుకోవచ్చు సంక్రాంతి కానుకగా. ఇక ఈ రేషన్ కార్డులు లేని వారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి. మీకు సంక్రాంతిలో కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి అప్పుడైనా కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా దరఖాస్తు చేసుకోండి. ఇక ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాల ద్వారా మీరు ఇంకా లబ్ధి పొందకుండా ఉంటే, మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరొక అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా 500 రూపాయల ఉచిత అంటే గ్యాస్ సిలిండర్ కోసం అయితే మీరు ఏం చేయాలంటే, గ్రామీణ ప్రాంత ప్రజలైతే మీ యొక్క ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి గనక అర్హత ఉండి ఇప్పటి వరకు లబ్ధి పొందకుండా ఉంటే, మీరు నేరుగా మీ యొక్క గ్యాస్ సిలిండర్కి అయితే 500 రూపాయల సిలిండర్కి అయితే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ బుక్ అంటే గ్యాస్ బుక్ నెంబర్ ఉంటుంది కదా, గ్యాస్ నెంబరు, ఇవన్నీ కూడా తీసుకొని మీ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాలు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ యొక్క 500 రూపాయల సిలిండర్ అనేది ఇస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఆ విధంగా మీరు 500 సిలిండర్కు దరఖాస్తు చేసుకోండి. ఇక అంతే కూడా మనకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా మీరు ఈ విధంగా ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంత ప్రజలైతే. ఇక పట్టణాల్లో ఉన్నవారైతే మున్సిపల్ కార్యాలయాలకు అయితే వెళ్ళి, మున్సిపల్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు అప్పట్లో దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి. అదే విధంగా మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల యాప్ తీసుకొచ్చి ఈ యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకుంటూ ఉన్నారు. అప్పట్లో ప్రజాపాలనలో గత సంవత్సరం డిసెంబర్లో అప్లై చేసుకున్న వారి వివరాలు అయితే ఇప్పుడు నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు అప్పట్లో దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కూడా మనకు కౌంటర్లు అయితే ఉన్నాయి. అంటే ప్రజాపాలన సేవా కేంద్రంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులను పరిశీలించి మీరు కనుక సొంత స్థలం కలిగి ఉంటే మీ యొక్క వివరాలని నమోదు చేసుకుని మీకు ఫోటో అనేది తీసుకుంటారు. మీ స్థలాన్ని సర్వేయర్లు వచ్చి చెక్ చేసి మీదా కాదా అని నిర్ధారించుకొని మీకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం వస్తుంది. మీరే సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకు అప్పట్లో ప్రజాపాలనలో అప్లై చేసుకుని వారికి మరొక అవకాశం అయితే వచ్చింది. ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని మీరు ప్రభుత్వ పథకాల ఈ సంక్షేమ పథకాల లబ్ధిని పొందండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అవకాశం. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.